హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ రివ్యూ. ఈ వీడియోలో సరిగ్గా మనకి గుంటూరు కారం మూవీకి సంబంధించిన రివ్యూతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. అసలు గుంటూరు కారం మూవీ ఏ విధంగా ఉంది ఏంటి అనేది వీడియో క్లియర్గా మాట్లాడుకోబోతున్నాము. వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ హనుమాన్ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా వచ్చిందనమాట. చూడకపోతే మన ఛానల్ ఉంటుంది, సార్ అయితే చెక్అవుట్ అయితే చేయండి అనమాట. మనకి ఓవరాల్గా మూవీ మొత్తం చూసినట్లయితే నాకైతే రొటీన్ స్టోరీ అనిపిస్తుంది. ఏంటంటే మనకి త్రివిక్రమ్ గారు అన్ని స్టోరీలని కలిపి కొట్టే ప్రయత్నం చేసి అనిపిస్తుంది. ఏంటంటే నాకు అక్కడ అలా వైకుంఠపురం సీన్స్ అంటే ఆ టైప్ అనిపించింది. మళ్ళీ మధ్యలో అత్తనికి దారిది సీన్స్ టైప్ అనిపించింది అనమాట. ఏంటంటే అన్ని రకాల మూవీస్ ని కలిపి కొట్టారని చెప్పేసి అనిపించింది. అది నాకు కూడా అర్థం కాలేదు. అసలు మహేష్ బాబు గారు ఈ మూవీకి సైన్ ఎలా చేశారా అని చెప్పేసి నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఏంటంటే ఫస్ట్ మీరు అందరూ నేను హేట్ అనుకుంటారు, కానీ కాదు. నేను మహేష్ బాబు గారి సినిమాలు రెగ్యులర్ గా చూస్తాను అనమాట. నాకు అతనంటే ఎలాంటిది కాదు, కానీ ఏంటంటే నేను సినిమా పరంగా రివ్యూ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మీకు మనీ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి. కాబట్టి దయచేసి ఎవరు తప్పుగా అయితే అనుకోకండి. ఏంటంటే నాకు మహేష్ బాబు గారు ఈ మూవీకి అసలు ఎలా సైన్ చేశారా బాబా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అసలు ఎలా ఒప్పించుంటారా అని చెప్పేసి అయితే అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి స్టోరీ లైన్ అంటే కూడా నాకు అంత పెద్ద ఆశ్చర్యం అయితే ఏమనిపించలేదు అనమాట. మనకి స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుందాం ఫర్దర్ గా. మనకి ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం చూసుకున్నట్లయితే మనకి అలా అలా వెళ్ళిపోయింది అనమాట. ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా వన్ మ్యాన్ షో కింద అయితే ఇవ్వమన్నమాట. ఏంటంటే మనకి గుంటూరు కారులో కొద్దిగా గాడ్ తగ్గిందని చెప్పేసి అయితే నాకు అనిపించింది. ఎందుకంటే మహేష్ బాబు గారు ఏంటంటే ఎప్పుడు చూడని లుక్ అయితే ఉంది, అది మాత్రం పక్కగా చెప్తాను. ఎందుకంటే మనకి మహేష్ బాబు గారు చేయాల్సిన న్యాయం ఆయన చేశారు. ఆయన యాక్టింగ్ పరంగా కానీ, ఆయన కామెడీ పరంగా కానీ, ఆయన ఎటకారం అన్ని కూడా బాగున్నాయి మూవీలోను. కాకపోతే స్టోరీ లేని నాకైతే నచ్చలేదు అనమాట. మహేష్ బాబు గారు ఒక రేంజ్ లో ఉంటారని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఫైట్ సీన్లు అవన్నీ కూడా మన త్రివిక్రమ్ గారి సినిమా అంటే అందరికీ తెలిసిందే. ఫైట్ సీన్లు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది అయితే మన అందరికీ తెలుసు. ఫైట్ సీన్లు అయితే ఇంకా ఊహించాల్సిన లేదనమాట. అంత అనుభవించిన దానికన్నా రెట్టింపు అయితే ఉన్నాయన్నమాట ఫైట్ సీన్లు వచ్చేసరికి. ఇంకా మనకి స్టోరీ లైన్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఏంటంటే రమ్యకృష్ణ గారి కొడుకు మన మహేష్ బాబు ఏంటంటే చిన్నప్పుడే తల్లికి దూరం అవుతాడు. తల్లి దూరం పెడుతుంది, దూరం పెడుతుంది. మనకి ఏంటంటే పాపం చాలా బతిమాలతాడు అనమాట. మనకి మహేష్ బాబు కారులో వెళ్ళి బండ్ల మీద వెళ్ళి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఇంక ఇదే ఉంటది అనమాట. వెళ్ళి బతిమాలతాడు, కానీ తనైతే ఒప్పుకోదు. కాకపోతే మనకి ప్రకాష్ రాజ్తో గొడవలు అవుతాయి, ఎన్ని అవుతాయి, కానీ మనకి తల్లి అయితే ఒప్పుకోదనమాట. కొడుకుని చేరదీది అనమాట. మరి ఇంకో విషయం ఇదే మొత్తం స్టోరీ విషయానికి వస్తుంది. ఇంకా స్టోరీ లైన్ ఇది అసలు తర్వాత ఏ విధంగా కలిసారు ఏంటి అనేది మొత్తం కూడా ఈ మూవీ అదంతా కూడా మీరు థియేటర్లో చూడండి, లేకపోతే థ్రిల్ అయితే ఉండదు. చూడాలనుకుంటే చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి శ్రీలీల గురించి మాట్లాడుకున్నట్లయితే ముందు మహేష్ బాబు గురించి మాట్లాడుకుందాం. ఈయన ఏంటంటే ఎప్పుడు కామెడీ కానివ్వచ్చు, మొత్తం అయినా ఎట్టకారం అంతా కూడా చాలా బాగున్నాడు. అసలు మహేష్ బాబు గారైనా ఎంత ఎట్టకారం చేస్తుందని చెప్పేసి అయితే మీ అందరికీ కూడా అనిపిస్తుంది అనమాట. మనకి ఎట్టకారం కూడా అంత బాగుంది. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మనకి రమ్యకృష్ణ గారి యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా ఇలా తీశారని చెప్పుకోవచ్చు. ఆవిడ గురించి మనందరికీ తెలిసిందే. ఆవిడ వచ్చేసరికి మనకి రాజమాత కింద కూడా చాలా బాగా సూట్ అయింది. ఆ తర్వాత నుంచి మంచి సక్సెస్ అయితే వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి శ్రీలీల గురించి మాట్లాడుకుందాము. శ్రీలీల ఈ అమ్మాయి అయితే డాన్స్ కానివ్వచ్చు, మొత్తం యాక్టింగ్ అంటే మొత్తం తీసింది అనమాట. ఏంటంటే శ్రీలీలని ఎక్కువ అంటే యాక్టింగ్ కాకుండా ఎక్కువ డాన్స్లకే వాడారు అని చెప్పేసి నాకు అనిపించింది. ఏంటంటే శ్రీలీలతో ఆ కుర్చీని మడత పెట్టి సాంగ్ ఏదైతే ఉందో ఇదంతా మొత్తం ఆసం అనమాట. ఎందుకంటే అంత బాగా ఉంది. ఆ డాన్స్ శ్రీలీల డాన్స్ కానివచ్చు, మహేష్ బాబు గారి డాన్స్ కానివచ్చు, జోస్ అనేది చాలా బాగుందనమాట. చాలా అంటే చాలా బాగుంది. మనకి మొత్తం ఓవరాల్ గా మూవీ అయితేని. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రకాష్ రాజ్ గారిని అందరూ కూడా చాలా దారుణంగా ఊహించుకున్నారనమాట. అంటే మంచి రేంజ్ లో చూపిస్తారు, మంచి ఇదిగా చూపిస్తారు అని చెప్పేసి అయితే అందరూ అనుకున్నారు. కానీ దీంట్లో అంత ఇదిగా అయితే చూపించదని చెప్పేసి అయితే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సునీల్ అయితే ఉన్నాడనమాట. ఈ మూవీలో ఏంటంటే మనకి ఫస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటాడు సునీల్. ఏంటంటే సునీల్‌ని ఎవరో మర్డర్ చేస్తారనమాట. మర్డర్ చేసిన తర్వాత ఒకళ్ళు ఇరుక్కొని అంటే మహేష్ బాబు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు హత్య చేశారని చెప్పేసి అయితే వాళ్ళని తీసుకెళ్ళిపోతారనమాట. ఇదంతా కూడా మనకి స్టోరీ లైన్ అయితే. ఇంకా మూవీ విషయానికి వచ్చినట్లయితే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 5కి 2 అయితే ఇస్తాను. ఎందుకంటే అంత స్టోరీ అయితే ఏం లేదు. ఇంకా తమన్ గురించి మాట్లాడుకోవాలి. మనకి మ్యూజిక్ డైరెక్టర్ ఏంటంటే ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ అయితే సూపర్. ఇంకా దానికైతే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే అసలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకైతే నచ్చలేదనమాట. అక్కడక్కడ బావుంది, అక్కడక్కడ కూడా పడిపోయిందనమాట. ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం కూడాను మనకేంటంటే అన్ని సాంగ్స్ కలిపి మిక్స్ కొట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి అయితే అనిపించింది. మనకి తమన్నే మైనస్ ఏమో మూవీకి అనుకున్నాం గానీ కాదు. తమన్ గారు ఉండడం వల్ల ఇంకా మూవీ ఈ రేంజ్‌లో అయితే ఉందనమాట. లేకపోతే ఇంకా అసలు థియేటర్‌లు కూడా ఖాళీగా అయితే ఉంటాయనమాట. ఏంటంటే మొత్తం ఓవరాల్‌గా మూవీ అయితే నాకైతే అంతగా అనిపించలేదు. ఏంటంటే మీరు చూడాలనుకుంటే వెళ్లి చూడండి. ఇలాంటి మోర్ రివ్యూస్ కోసం మీరు ఒక లైక్ చేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా.